తంగేడు లేదమ్మా ఉయ్యాలో బతుకమ్మలని బంతిపూలతోనే ఆ జాబ్ పూలతో పెడుతున్నారా? బీళ్ళన్ని సాగు భూములు పెంచాలుగా మారడంతో తంగేడు గునుగు పూలు కనుమరుగు. గ్రానైట్ క్వారీలు క్రషర్లతో గుట్టల పైన కనిపించని పూల ముక్కలు. సాత్రానికి 2-3 తంగేడు రెమ్మలతోనే సరే. సీత జడ బీర కట్ల పువ్వులు తక్కువే. పసుపు ఆరెంజ్ కలర్ బంతి పూల వరుసలతో బతుకమ్మలు పేరుస్తున్న మహిళలు. ఊర్లలో కొంచెం అంతో ఇంతో ఉన్నాయి కానీ సిటీలలో బతుకమ్మ అంటే ఒకప్పుడు తంగేడు గునుగు పూల కూర్పే గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు చేలల్లో చిలకల్లో గుట్టల్లో తంగేడు గునుగు పూలు కరువై ఏ ఆడబిడ్డ చేతిలో చూసిన బంతి పూలు కాగితపు పూల బతుకమ్మలే ప్రదర్శనమిస్తున్నాయి. మహిళలు ఏదో సాత్రానికి 2-3 తంగేడు రెమ్మలు బతుకమ్మలో పేర్చి ఆ లోటును తీర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకా ట్విస్ట్ ఏంటంటే ఊర్లలో దొరకని ఉన్నా కూడా సిటీలో మాత్రం ఈ గునుగు పూలు విపరీతంగా అమ్ముతున్నారు. ఆ గునుగు పూలు వేసుకొని ఇక డిఫరెంట్ తీరొక్క కలర్ దానికి కలర్ వేసుకొని ఆడ పెట్టి ఇది 50 రూపాయలు కట్ట, ఇది 100 రూపాయలు కట్ట అని అమ్ముతుంది. మరి మన తెలంగాణ అంటేనే బతుకమ్మకు పేరు. మరి మన తెలంగాణ గునుగ పువ్వు ఈ తంగిడి పువ్వు దొరకకపోతే మరి ఇక ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అన్నట్టు వెంచర్లు క్రషర్లు